హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురూజీ టెక్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మరొక సరికొత్త టాపిక్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది. సో మనకి చాలామందికి తెలిసిన టాపికే ఇది వాట్సాప్లో. ఓకే, సో ఇక్కడ మనకి వాట్సాప్లో మనకి గ్రూప్స్లో ట్యాగ్ అనే ఆప్షన్ వచ్చింది కదా. సో ఇది చాలామందికి తెలిసిన విషయమే. సో తెలియని వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నాను. ఒకవేళ తెలిసిన వాళ్ళైతే వీడియో స్కిప్ చేయగలరు. ఓకే, సో వాట్సాప్లో ట్యాగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రూప్ ఓపెన్ చేసిన తర్వాత మన నేమ్ చూపించి యాడ్ ట్యాగ్ అని ఉంటుంది కదా. సో మనం అక్కడ అయితే ట్యాగ్ పెట్టుకోవచ్చు. సో ఈ ట్యాగ్ పెట్టుకోవడం వల్ల యూజెస్ ఏంటో మనకి తెలుసుకుందాం. సో ఈ ట్యాగ్ పెట్టడం ద్వారా యూజెస్ ఏంటంటే, ఒక గ్రూప్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్లో 5-6 మెంబర్స్ ఉంటారు. ఇది ఒక ఆఫీస్ గ్రూప్ అనుకోండి. ఓకే, సో ఇది ఒక ఆఫీస్ గ్రూప్. ఒక నేమ్తోనే 5-6 మెంబర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అమీర్ బాషా నేమ్తోనే 5-6 మెంబర్స్ ఉంటారు. హెచ్ఆర్ అంట, మేనేజర్ అంట, ఇంకొకరు అట్లా 5-6 మెంబర్స్ ఉంటారు. సో కొత్తగా ఎవరో ఒకరు జాయిన్ అయి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మేనేజర్తోనే మాట్లాడాలి. అప్పుడు అక్కడ అమీర్ బాషా 5-6 ఉన్నాయి. వాళ్ళలో ఎవరు హెచ్ఆర్ ఎవరు మేనేజర్ అనేది వాళ్ళకి తెలియదు. జస్ట్ వాళ్ళు గ్రూప్లో మాత్రమే కమ్యూనికేట్ కావాలి. అప్పుడు అట్లాంటప్పుడు ఏమవుతుందంటే రిస్క్ అవుతుంది కొంచెం. అదే మనము గ్రూప్లో ట్యాగ్ అనేది పెట్టుకున్నాం అనుకోండి, నేమ్ దగ్గర సింపుల్గా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అమీర్ బాషా ఉంది. అమీర్ బాషా దగ్గర నేను ట్యాగ్ ఏం పెడతా, హెచ్ఆర్ అని పెడతా. అప్పుడు ఏమవుతుంది, అమీర్ హెచ్ఆర్, ఓకే అమీర్ బాషా హెచ్ఆర్, ఇతను కాదు, మనకు కావాల్సింది మేనేజర్. సో అతను ఏం చేస్తాడు, అమీర్ బాషా మేనేజర్, ఓకే ఇతనే మనకు కావాల్సిన వ్యక్తి ఇతను. అట్లా మనమైతే సింపుల్గా అయితే మనము వేరే వాళ్ళకి కనెక్ట్ అవ్వచ్చు. తర్వాత వచ్చేసి మనల్ని వేరే వాళ్ళు కూడా ఏ ప్రాబ్లం లేకుండా కనెక్ట్ అవుతారు. సో అది ఎలానో ఈరోజు చూద్దాం. వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ముందే ఒక గ్రూప్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ ఓకే, ఎన్విడిఏ స్క్రీన్ ప్రోగ్రామ్ ఫర్ ఫీమేల్స్. ఓకే, ఇక్కడ చూద్దాం. వచ్చిందా, యూ గ్రూప్ అడ్మిన్ యాడ్ మెంబర్ ట్యాగ్ అని వచ్చింది. క్లిక్ ఇద్దాం దానిపైన. సో ఇక్కడ మనం ఏదైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా పెట్టుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా పెట్టుకొని మనం ప్రమోట్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. సో ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ప్రజెంట్ మీకు చూపించడం కోసం నా యూట్యూబ్ ఛానల్ నేమే పెడుతున్నాను. ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూసారా, గురూజీ టెక్ ఇన్ఫో తెలుగు అని వచ్చింది. ఇక్కడ చూసారా, మీరు మీ యొక్క ట్యాగ్తో ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు నేమ్కి అందరికీ కనబడుతుంది. ఓకే, ఇక్కడ చూద్దాం. చూసారా, గురూజీ టెక్ ఇన్ఫో తెలుగు. ఓకే, 30 క్యారెక్టర్స్ వరకు మీరైతే పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూద్దాం. సేవ్ ఉంది, ప్రీవ్యూ ఉంది. ఇక్కడ నుండి మనము చూసుకోవచ్చు. సో యూ కే అమీర్ బాషా అంటే నా నేమ్. సో మీరు ఏ నేమ్ అయితే పెట్టుకుంటారో ఆ నేమ్ చూపించి తర్వాత వచ్చేసి గురూజీ టెక్ ఇన్ఫో తెలుగు, కే అమీర్ బాషా నేమ్, గురూజీ టెక్ ఇన్ఫో తెలుగు ట్యాగ్. ఓకే, సో ఇక్కడ సింపుల్గా సేవ్ ఉంది. సేవ్ మీద క్లిక్ ఇస్తాం. మెంబర్ ట్యాగ్ సేవ్. ఇక్కడ చూద్దాం. చూసారా, యూ గ్రూప్ అడ్మిన్ గురూజీ టెక్ ఇన్ఫో తెలుగు. ఇక్కడ సో అతను ఏం పెట్టలేదు కాబట్టి ట్యాగ్ ఏం చూపించడం లేదు. సో మనం పెట్టాం కాబట్టి యూ గ్రూప్ అడ్మిన్ గురూజీ టెక్ ఇన్ఫో తెలుగు. మనం ఏ ట్యాగ్ అయితే పెడతామో ఆ ట్యాగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్లో అడ్మినే అయి అవసరం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రూప్లో అడ్మిన్ కాదు, నేను పెట్టుకోవచ్చా లేదా అనేది కూడా ఇది అవసరం లేదు. ఎవరైనా పెట్టుకోవచ్చు. గ్రూప్ అడ్మిన్ ఉండాల్సిన అవసరమే లేదు. ఓకే, సో ఎవరైనా పెట్టుకోవచ్చు. క్రియేటరు, గ్రూప్ అడ్మిన్, గ్రూప్లో ఉన్న మెంబరు, మీరు అడ్మిన్ కాకపోయినా కూడా మీరైతే
నేమ్ ట్యాగ్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది వీడియో. సో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియో షేర్ చేయండి. ఓకే, సో లైక్ చేయండి ఖచ్చితంగా. ఈ వీడియో అనేది ఒక 10 మందికి సజెస్ట్ అవుతుంది మీ యొక్క లైక్ ద్వారా. ఓకే, ఇంకొకరు తెలుసుకుంటారు. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.